నమస్తే సీఎం టైమ్స్ కు స్వాగతం. నేను జేబీ రామ్. ఇక వార్తల వివరాలు చూస్తే అల్పపీడన ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 50 అడుగుల ముందుకొచ్చింది సముద్రం. అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాజ్బాబు ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలకు సెలవులు ప్రకటించారు. ఇక వివరాలకు వెళ్తే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీలోని ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లా మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ పి రాజబాబు మండల స్థాయి స్పెషల్ ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి స్థానిక పరిస్థితులకు సన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకుండా చూడాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ఇచ్చారు. వాగులు పొంగుతున్న చోట్ల పోలీస్, రెవెన్యూ అధికారులు గస్తీ ఏర్పాటు చేయాలని తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. నెల్లూరు జిల్లా వాకాడ మండలం తులిపిపాలెం వద్ద 50 అడుగుల మేర సముద్రం ముందుకు వచ్చినట్లు సమాచారం. మెరైన్ పోలీస్ నోట్ తీసుకున్నారు. ప్రజెంట్ అయితే ఇష్యూ ఏం లేదు సార్. మార్నింగ్ టైంకి ఇష్యూస్ ఉన్నాయి సార్ 3 లొకేషన్స్ లో. ఇష్యూస్ అన్ని ఎస్ఐ గారితో, ఎంఆర్ఓ గారితో, ఎండిఓ గారితో మాట్లాడి రిజాల్వ్ చేశారు సార్. అయినా కూడా కానిస్టేబుల్స్ కొంచెం ప్రాపర్ ఉండాల్సిన అవసరం ఉంది సార్. తమ దృష్టికి తీసుకొస్తాం. మేము ఆల్రెడీ చెప్పాం, మంత్రి గారికి ఉన్నారు, డిఎస్పీ గారు వాళ్ళు వెంచర్ చేస్తారు. మన వాళ్ళు చాలా లైట్ తీసుకుంటారు. దాన్ని హెడ్ఫుల్ రోల్ అని చెప్తున్నా. ఇలాంటి జరిగిందంటే మాత్రం వీడియో కాల్ కూడా మాట్లాడుతున్నాను సార్. సైలెంట్ లో ఉన్నారా లేదని చెప్పండి. ఇలా సీరియస్ గా మొత్తం ఎంటైర్ స్టేట్ అంతా కూడా వాళ్ళ కన్సర్న్ తీసుకుని డే అండ్ నైట్ మానిటర్ చేస్తుంటే ఎట్లాగెళ్తారు? మనం ఎలాగంత అలసత్వం ఉంటాము? పోలీసులు ఎందుకు పెట్టలేదండి?